తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు. మరొక మారు ఈ పునరుత్థాన సమయంలో నిన్ను ఆరాధించుకునే కృపను, నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. దాసి తన యజమానురాలు తట్టు చూసినట్లుగా, దాసుడు తన యజమానును తట్టు చూసినట్లుగా ఈ పునరుత్థాన కాల సమయంలో ఈ ఆరాధనలో మీ వైపు మేము చూస్తూ ఉన్నాం. పరిశోధింపబడుటకు, శోధింపబడుటకును మీ వాక్య లేఖన భాగములు మమ్మల్ని గూర్చి ఏ విధంగా వ్రాయబడి ఉన్నవో ఈ సాయంత్ర వేళలో ఈ ఆరాధనలో నీ కృపచేత మాకు బయలుపరచమని అడుగుతూ ఉన్నాను. లవ్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ను యూట్యూబ్ ద్వారా చూస్తున్న నీ ప్రజలను, మా ముందున్న పరిచర్యలను మీరు ప్రోత్సాహపరుస్తూ పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మేము మీ మీద ఆనుకుంటూ మేము జీవిస్తూ ఉన్నాం. కృపగల దేవా, ఈ సాయంత్రం వేళలో మీరు మాతో, నాతో మాట్లాడమని, నీవే మాకు రక్షకుడుగా, పోషకుడుగా, నాయకుడిగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవాతి దేవుడు, నిజరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మరొక మారు లవ్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము వాక్య పరిచర్య నిమిత్తము సామెతలు 15వ అధ్యాయము అంతయు కూడా మనము ధ్యానం చేసుకుందాం. ఈ దినము కొరకు ఈ పునరుత్థానపు ఆరాధనలో వాక్య ధ్యానముగా సామెతలు 15వ అధ్యాయం అంతా కూడా మనము ధ్యానం చేసుకుందాం. మొదటి మాట, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములను కుమ్మరించెను. సొలొమోను తన జీవితంలో యవన ప్రాయంలో ఉండేటప్పుడు పరమగీతాలు వ్రాశాడు. ప్రేమను గురించి, ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని గురించి, ప్రేమలో ఉన్న ఫలితములను గురించి తన యవన ప్రాయమందు పరమగీతాలు వ్రాశాడు. ఆయన కాస్త మధ్య వయస్కుడు వచ్చేసరికి అనుభవాలు నేర్పిస్తూ సామెతల గ్రంథాన్ని వ్రాశాడు. మధ్యకాలములో ఉన్నాడు, మధ్య వయస్కులో ఉన్నాడు. ఏది మంచో ఏది చెడో తెలుస్తూ ఉంది. జ్ఞానము అజ్ఞానములతో కూడిన విషయాలు సొలొమోను చక్కగా వర్ణించుకుంటూ సామెతల గ్రంథాన్ని రాశాడు. ఆయన చివరి గడియలకు వచ్చినప్పుడు, కాటికి కాలు రమ్మన్నప్పుడు ప్రసంగి గ్రంథాన్ని వ్రాశాడు. వ్రాస్తూ ప్రసంగి గ్రంథంలో అన్నాడు, ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా వ్యర్థమే, అసలు భూలోకములో ఉన్నవన్నీ కూడా వ్యర్థమే. ఈ వ్యర్థమైన లోకము కొరకు, వ్యర్థమైన జీవితము కొరకు మానవుడు జీవిస్తూ ఉన్నాడు అని చివరి గడియల్లో సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని వ్రాశాడు. అయితే ఈ దినాన్ని మధ్య వయస్కులో ఉన్నంటి తన జీవిత అనుభవాల్లో నుండి వ్రాసిన కొన్ని మాటలు సామెతల్లో రాస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయములో మాట గురించి రాస్తూ ఉన్నాడు. అంటే మానవుని జీవితంలో నాలుకను గురించి రాస్తూ ఉన్నాడు. యాకోబు భక్తుడు కూడా రాశాడు. ఏమనంటే, నాలుక చాలా చిన్న అవయవమే మానవుని శరీరములో, కానీ అగ్ని లాంటి శక్తి నాలుకకు ఉంది. నిప్పు ఎంత చిన్నదైనా విస్తారముగా అడవిని తగలబెట్టును కదా. అందుకే మానవుని జీవితంలో నాలుక సరిగా ఉంచుకోకపోతే చాలా కష్టాలు కలుగుతాయి.
అని నాలుక గురించి యాకోబు భక్తుడు రాశాడు. అయితే ఇదే నాలుక గురించి ఈ 15వ అధ్యాయం అంతా కూడా వ్రాయబడింది. ఏమనంటే మాట అని వచ్చిన, నోరు అని వచ్చిన, పెదవులు అని వచ్చిన, వీటన్నిటి పరిత్యాగము, వీటన్నిటికీ ఒకే బోధన అంశం ఏంటనంటే నాలుక లేదా మాట. 15వ అధ్యాయం 1వ వచనంలో మృదువైన మాట క్రోధమును చల్లార్చును. కోపము రాకుండా ఉండడానికి, క్రోధము జరగకుండా ఉండడానికి మనిషి నోట నుండి వచ్చే మాట చాలా ప్రాముఖ్యము. ఒక మాట ద్వారా రాష్ట్రాలు, దేశాలు, సంస్థలు, పరిస్థితులు మార్చగలుగుతాయి. అదే మాట ద్వారా రాష్ట్రాల్లో కానీ, దేశాల మధ్య కానీ, కుటుంబాల మధ్య కానీ, వ్యవస్థల మధ్య కానీ లేని కోపానికి, క్రోధానికి మిగిలిపోతుంది. మానవుడు ఆలోచించవలసిన విషయం ఏంటంటే శరీర జీవితంలో మన శరీర భాగములో ఉన్న దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన ఒక అవయవం ఉంది. అదేంటనంటే మొదటగా 15వ అధ్యాయంలో చెప్పబడింది నాలుక. నాలుకను ఎలా ఇచ్చలవిడిగా మనం వాడకూడదు, ఎలా పడితే అలా మనం వాడుకోవడానికి లేదు. ఎందుకనంటే ఇదే అధ్యాయములో జీవమరణములను కూడా ఇదే సామెతల గ్రంథంలో రాయబడింది. జీవమరణములు కూడా నాలుక వశమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు జీవానికి పోవాలన్నా నీ నాలుకే, నీవు మరణానికి పోవాలన్నా నీ నాలుకే కారణం అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ సాయంత్రకాల ఆరాధన సమయంలో మీరు నేను నేర్చుకోవలసిన మాట ఏంటనంటే కుటుంబంలో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా, లేదా బాంధవ్య జీవితంలో అయినా, లేదా సంఘ పరిచర్యలో అయినా, లేదా రాష్ట్రాలు దేశాల మధ్య అయినా మనం నేర్చుకోవలసిన గొప్ప మాట ఏంటనంటే మన మాట మృదుత్వం కలిగి ఉండాలి. కాబట్టి మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మన నాలుక ద్వారా మృదువైన మాట వస్తుంది, మన నాలుక ద్వారా నొప్పించు మాట వస్తుంది. అంటే మన జీవిత శైలిని బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. మన జీవితం ఎలాగుందో మన మాట కూడా అటు రీతిగానే వస్తుంది. నీ మాటను బట్టి నీ బ్రతుకేంటో చెప్పేవచ్చు, నీ మాటను బట్టి నీ జీవితం ఏంటో చెప్పేవచ్చు, నీ మాటను బట్టి నీ నడవడిక ఏంటో చెప్పేవచ్చు, నీ మాటను బట్టి నీ బ్రతుకు రహస్యం ఏంటో కూడా చెప్పొచ్చు. అందుకే నీ మాటను బట్టి ఇక్కడ 2 రకాలైన జీవితాలు కనబడుతున్నాయి. నీవు మృదువైన మాటను పలికినంటి వాడివైతే నీ జీవితము మృదువైనదే, నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కూడా మృదువుగానే ఉంటుంది, నీ యొక్క కుటుంబ లేదా నీ భక్తి జీవితం కూడా మృదువుగానే ఉంటుంది. ఒకవేళ నీవు నొప్పించేవాడివైతే, ఒకవేళ నీవు నొప్పించగలిగినట్టు వాడివైతే నీ మాట కూడా నొప్పించే విధముగానే ఉంటుంది. జాగ్రత్త. 15వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో రాయబడినట్టుగా సొలొమోను నీ మాటను బట్టి నీవు కోపము రేపువాడువా, లేదా నీ మాటను బట్టి క్రోధమును చల్లార్చువాడువా అనే మొదటి వచనంలో రాయబడింది. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే జ్ఞానము కలిగినట్టి నాలుక, అంటే జ్ఞానుడైనట్టి వాడు తన నాలుకతో మనోహరమైన జ్ఞానాంశాలు పలుకుతాడు అన్నాడు. అయితే తనకున్న జ్ఞానాన్ని బట్టి తన యొక్క నాలుక తన చుట్టుపక్కల ఉన్నంటి వారికి కూడా జ్ఞానాభ్యాసము చేస్తూ ఉంది. జ్ఞానము గల నాలుక జ్ఞానము గల మాటలను బోధన చేస్తుంది. అదే వచనములో 2వ వచనంలో అంటున్నాడు, బుద్ధిహీనుడు నోరు మూఢవాక్యములను కుమ్మరించెను. ఒకరి నోరేమో జ్ఞానానికి సంబంధించిందిగా ఉంది, మరొకరి నోరేమో ఎలాగుందనంటే మూఢత్వానికి సంబంధించినగా విధముగా మనం చూస్తున్నాం. మూడుని యొక్క వాక్యములు, మూడుని యొక్క మాటలు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందంటే మన జీవితంలో అశాంతి మార్గమునకు తీసుకువెళ్తుంది, ప్రశాంతత లేని చోటుకి తీసుకువెళ్తుంది,
దిక్కిమాలిన బ్రతుక్కి, దిక్కిమాలిన జీవితానికి తీసుకువెళ్తుంది. కాబట్టి మానవుడు ఇంత రూపవంతుడైనప్పటికీ కూడా, మానవుడు ఇంత జ్ఞానవంతుడైనప్పటికీ కూడా తన నాలుక తన వశము చేసుకోవలసిన అవసరత ఉంది. ఒక ఓడను లంగరు వేసి ఏ విధంగా అయితే, ఒక గుర్రమును ఎలాగైతే తన ముక్కులో నుండి ఆ యొక్క కళ్ళెమును వేసి కంట్రోల్ చేస్తుందో, అటు రీతిగానే మన శరీరములో మన నాలుకను కూడా కంట్రోల్ చేసుకోవలసిన అవసరత ఉంది. నీవు ఎలా పడితే అలా మాట్లాడడానికి వీలు లేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి చూడండి, 3వ వచనం అంటున్నాడు, సామెతల గ్రంథంలో ఈయన 3వ వచనంలో అంటున్నాడు, 15వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మొదట నాలుక గురించి మాట్లాడుతూ, రెండోది 3వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే కన్నుల గురించి మాట్లాడుతున్నాడు. అయితే మొదట పై 2 వచనాల్లో కూడా ఒక వ్యక్తి గురించి మనము, ఒక కుటుంబాన్ని గురించి మనం చూడొచ్చు. మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది. మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని ఒకసారి మనం చూద్దాం. ఏంటి ఆ కుటుంబంకు ఉన్నంటి విషయం ఏంటి అనేది మనం ఒకసారి జ్ఞానం చేసుకుందాం. 3వ వచనంలో మనకి ఈ మాట కనబడుతుంది. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయాలు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది భార్యాభర్తల ఇద్దరు కుటుంబానికి కలిగిన ఒక పేరు. తన భర్త పేరేమో నాబాలు అన్నాడు, భార్య పేరేమో అబిగయలు అన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఏమనంటే, దేవుని మాట సెలవిస్తుంది ఏమనంటే, నాబాలు యొక్క జీవితము గురించి కూడా రాయబడింది, అబిగయలు యొక్క జీవితము గురించి కూడా రాయబడింది. చదువుదామా ఆ మాట? ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. ఇక్కడ నాబాలు ఎలాంటి వాడో వాక్యము స్థిరముగా రాయబడింది. నాబాలు ఎలాంటి వాడో వాక్యము స్థిరముగా రాయబడింది. ఏంటని రాశాడు? నాబాలు జీవితములో మోటివాడు, మొరటివాడు, దుర్మార్గుడు. అబిగయలైతే ఏమనందు? సుబుద్ధి కలిగినంటిది. స్త్రీ సుబుద్ధి కలిగినదంటదా, కానీ భర్త ఏమో మోటివాడు. వాడు ఎలా మాట్లాడాలో అర్థం కాదు. ఒకరోజు వీరు ఎదుర్కొన్న పరిస్థితి ఏంటంటే, దావీదు వారి జీవితంలో చాలా మేలు చేశాడు. దావీదే అనే ఒక ఆయన అబిగయలుకును అటు రీతిగాను నాబాలు కుటుంబానికి, వారి గొర్రెలకు, వారి కాపరులకు, వారి పనివారికి చాలా మేలు చేసి పెట్టాడు. ఒక దినాన్ని వారి గొర్రెలు కానీ, వారి మంద కానీ, వారి యొక్క కుటుంబ వ్యవస్థలో కానీ వారికి నష్టం కలగకుండా దావీదు సహాయం చేసి పెడితే, ఒక దినాన్ని దావీదు అరణ్యవాసంలో ఉండేటప్పుడు ఆయనకు ఆహారము కావలసిన అవసరత ఉంది. అయితే వీరికి మనం మేలు చేసి పెట్టాం కదని కొంతమంది పనివారిని అబిగయల దగ్గరకు, నాబాల దగ్గరకు పంపిస్తాడు, వర్తమానం పంపిస్తాడు. ఇదిగో మీ యజమానుడైనట్టు దావీదు ఒక దగ్గర ఉన్నాడు, ఈ దావీదుకి అవసరత మీతో పడింది, మీకు చాలా సందర్భాల్లో సాయం చేశాడు దావీదు, మీ యొక్క పనివారికి కానీ మీ మందలకు కానీ చాలా విధాలుగా సహాయం చేశాడు కదా, కాబట్టి దావీదు మీ ఇంటికి మమ్మల్ని దూతలుగా పంపించాడనంటే, అప్పుడు నాబాలు ఏమని అన్నాడో తెలుసా? చూడండి 19వ వచనం, 10వ వచనం, 25వ అధ్యాయం 10వ వచనం. నాబాలు, దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు అని దావీదు మీద తన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు నాబాలు. నాబాలు పొందుకున్న ఆ యొక్క మేలంతటినీ మరిచిపోయాడు. దావీదు చేసిన సహాయం అంతా మరిచిపోయి తనకిష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడంట. తన నాలుక, చాలామంది ఏమనుకుంటారు, నా నోరు నా ఇష్టం,
నా నోరు కదా నా ఇష్టం అనుకుంటారు చాలామంది. నా నాలుక నా ఇష్టం. చాలా సందర్భాల్లో నీ నాలుక అడ్డు ఆపు లేదురా బాబు అంటాం. అంటే దానికి అర్థం ఏంటంటే వాడు నాలుక, ఆమె నోరు, ఏది చెప్పినా వింటారు, ఏది మోపినా పడతారు అని చాలామంది మన నాలుకను మన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాం. పాత్రలను వాడుకోండి తప్పులేదు, వాహనాలు వాడుకోండి తప్పులేదు, కానీ మన నాలుకను ఎలా పడితే అలా వాడకూడదు. అయితే దావీదు ఆ మాటలకు చాలా రౌద్రము గలవాడైపోయాడంట. నేను మేలు చేయగలిగి, నేను వాడికి సహాయం చేయగలిగి, నాబాలు పశుప్రాయుడుగా, ఎందుకంటే పశుప్రాయులుగానే మాట్లాడుతారు, అజ్ఞానులుగానే మాట్లాడుతారు. వారికున్న మచ్చనే కాకుండా ఆ మచ్చ ఎదటి వారి మీద కూడా పెట్టాలనుకుంటారు. అందుకే యేసు ప్రభు వారు కూడా ఈ భూలోకములో ఉండేటప్పుడు, వేషధారి నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకో, మొదట ఎదటి కంటిలో ఉన్న నలుసును తీ. మనం 10 మందిలో తగ్గింపు కొరకు, 10 మందిలో మెప్పు కొరకు మనము చాలా నెమ్మది పరుల్లాగా, మనము ఒక్కొక్కసారి చాలా మంచివారులాగా 10 మందిలో మనం యాక్ట్ చేస్తూ ఉంటాం, నటిస్తూ ఉంటారు. వారి మాటలు, వారి విధానం చూస్తే వారు అప్పుడే ఆ పుట్టిన బాలుడిలాగా, బాలికలాగా మాట్లాడుతూ ఉంటారు. అదంతా నటన. అయితే నాబాలు కూడా మూర్ఖుడై, పశుప్రాయుడై మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆ విషయము తెలుసుకున్న తర్వాత తన భార్య అయిన అబీగయలు ఆ విషయాన్ని తెలుసుకొని అరణ్యములోకి ఎదురుగా వెళ్ళిందంట. వెళ్ళి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి 23వ వచనంలో కనబడుతుంది, వారికి ఏంటంటే వారికి కావలసిన ప్రతి అవసరత కూడా తీసుకున్న, ఏలినవాడా మమ్మలను మన్నించండి, మీరు చేసిన సహాయం మాకు గొప్పది, మీరు మంచివారు అని చెప్పి అబీగయలు తన నాలుకతో దావీదును స్తుతించడం మొదలుపెట్టింది. ఆయన చేసిన మేలును బట్టి నిజంగా ఆ సమయంలో దావీదును అటు రీతిగా ఆమె మాట్లాడకపోతే, స్వబుద్ధి లేకపోతే, స్వబుద్ధి కలిగిన నాలుకను గురించి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. బుద్ధివంతులు లక్షణములతో కలగా మాట్లాడాడు, బుద్ధిహీనుడుగానే అబీగయలు మాట్లాడాడు. ఈరోజు నీ నాలుక అబీగయలు లాంటి నాలుక, లేదా సుబుద్ధి కలిగినంటి అబీగయలు లాంటి నాలుక ఉందా, లేదా బుద్ధి లేని పశుప్రాయుడైనట్టి మూర్ఖుడైనట్టి నాబాలు యొక్క నాలుకలాగా ఉందా అనేది మనము పరీక్షించుకోవాలి. కాబట్టి రండి ఇప్పుడు సామెతల గ్రంథంలోకి 3వ వచనంలో అంటున్నాడు ఏమనంటే, 15వ అధ్యాయం 3వ వచనంలో ఏమని అన్నాడు అంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండెను. రెండవ మాట అంటున్నాడు, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండెను. దేవుని కన్నులు, మొట్టమొదటిగా నీ నోరును గురించి ప్రసంగి గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు, సామెతల గ్రంథకర్త. రెండో మాట ఏం చెప్తున్నాడంటే, నీ కన్నుల గురించి చెప్తూ ఉన్నాడు. దేవుని కన్నులంట ప్రతి వారిని చూస్తున్నాయి, అది మంచి వారిని చూస్తున్నాయి, చెడ్డవారిని చూస్తుంది. ఈరోజు మనం అనుకుంటాం మనుషులు కనబడలేదు కదా మనం ఏం చేసినా, కానీ దేవునికి కనబడుతుంది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 11వ వచనంలో మోషే అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన తెలుసుకున్నాడు తన చరిత్ర అంతా. ఓహో, ఇశ్రాయేలీయులు నా ప్రజల, ఐగుప్తులు నా పొరుగువారా అని తెలుసుకున్న తర్వాత ఐగుప్తు దేశంలో ఉన్నంటి ఒకడు ఇజ్రాయేల్ని బాధ పెడుతూ ఉంటే, తన సొంత వారిని బాధ పెడుతూ ఉంటే గట్టిగా వాడిని కొట్టి, వాడిని చంపి, అటు ఇటు చూసి ఇసుకలో భూమిలో పాతి పెట్టేసి వెళ్ళిపోయాడంట. మోషే ఆ యవనస్తుడు అటు ఇటు చూశాడు కానీ పైకి చూడలేకపోయాడు. ఎందుకంటే పక్కనున్న వారు చూడలేదు అనుకున్నాడు, కానీ పైనున్నంటి దేవుడు మాత్రము చూస్తున్న దేవుడు. ఈరోజు మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో బుద్ధి మాటలు, జ్ఞానవంతమైన మాటలు చెప్పేవారిని చూసి మనం అసహ్యపడుతూ ఉంటాం. యేసుక్రీస్తు వారి యొక్క బోధలు కూడా 4 సువార్తల్లో ఆయన బోధించారు. అపోస్తుల కార్యము కూడా ఒక సువార్త లాంటి పుస్తకమే.
అపోస్తులు కూడా సువార్త పరమైన మాటలు అపోస్తుల కార్యంలో మనకు కనబడతాయి. యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉండేటప్పుడు, శిష్యులు ఈ భూలోకంలో ఉండేటప్పుడు వారు చేసే బోధలు చాలామందికి నచ్చేవి కాదు. ఎందుకంటే వారు మంచి మాటలు చెప్పేవారు, జ్ఞానవంతమైన మాటలు చెప్పేవారు. వారు జ్ఞానవంతమైన మాటలు చెప్పినప్పుడు అక్కడ ఉన్నట్టు వారు ఎలా ఉండేవారంటే, ఒక ఎలక ఒక చిన్న రంధ్రంలో దూరిపోయినట్లుగా వారును కూడా ఆ మాటల నుండి తప్పించుకునేవారుగా అయిపోయేవారు. ఈ మాటలు మనకు నొప్పించేటట్టున్నాయి, ఈ మాటలు మనకు సరిపోయేటట్టు లేవు, ఈయన మనలను ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడుతున్నారని యేసుప్రభు వారిని కూడా అసహ్యం చేసుకునేవారు. ఈరోజు బుద్ధి వాక్యమును, జ్ఞానవంతమైన మాటలను, జ్ఞానము బోధించేవారు, జ్ఞానమును గురించి చెప్పేవారు ఒక నలుగురు మనకు అవసరం. అవి లేకపోతే మన జీవితంలో మనకు జ్ఞానవంతమైన బ్రతుకు రాదు, జ్ఞానవంతమైన నడక రాదు. బుద్ధి మాటలు చెప్పినప్పుడు, జ్ఞానవంతమైన మాటలు చెప్పినప్పుడు వినేవారుగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ 4వ వచనంలో చెప్పబడుతుంది, మళ్ళా సాత్వికమైన నాలుక జీవవృక్షము. మళ్ళా నాలుక గురించి మళ్ళా సొలొమోను రాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, సాత్వికమైన నాలుక జీవవృక్షం లాంటిది, ఫలించేది, దానిలో కుటులతో ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. నీ నాలుకను బట్టి నీ ఆత్మ భంగమైపోతుంది. చూడండి, నాలుక మన ఆత్మలను పాడు చేస్తుందంట. అది శుద్ధ ఆత్మ ఉన్నప్పటికీ కూడా, పరిశుద్ధ హృదయం ఉన్నప్పటికీ కూడా, నువ్వు మాట్లాడే నాలుక, ఒకవేళ దేవునికి మనం ప్రార్థించవచ్చు, వాక్యము బోధించవచ్చు, మంచి మాటలు చెప్పవచ్చు, కానీ మన నాలుకను బట్టి మన ఆత్మ పాడైపోతుందంట. మన నాలుక మాట్లాడిన బట్టి మన ఆత్మ భంగమైపోతుంది అని చెప్తూ ఉన్నాడు. 5వ వచనం చూడండి, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించెను, గద్దింపునకు లోబడిన వాడు బుద్ధివంతుడగును. మూఢుడు ఏం చేస్తాడంటే, తన తండ్రి చేయు శిక్ష, తన తండ్రి ఒకవేళ ఆత్మీయ తండ్రి అయినా, శారీరక తండ్రి అయినా, జ్ఞానమునిచ్చే తండ్రి అయినా, ఎవరైనా మూఢుడు ఏం చేస్తాడంటే, మంచి మాటలు చెప్తే చాలామంది ఏం చేస్తారు, తిరస్కరిస్తూ ఉంటాడు. ఒరే, వీడి మాటలు ఏంట్రా బాబు మనం వినలేకపోతున్నాం, వీడు చెప్పేది ఏంట్రా బాబు మనం వినలేకపోతున్నాం, తిరస్కారం చేస్తూ ఉంటాడు. ఇది మూఢుడుకున్న లక్షణం. బుద్ధి చెప్పేవాడు, జ్ఞానము చెప్పేవాడు చెబుతున్నప్పుడు ఆ మాట వినకపోతే నువ్వు మూఢునితో సమానము. ఆ గద్దింపునకు ఒకవేళ నీవు లోబెడితేనంట నువ్వు బుద్ధివంతుడుగా మార్చబడతావు. అందుకే బుద్ధివంతుడు తన ఇల్లును బండ మీద కట్టుకుంటాడు, బుద్ధిహీనుడు తన ఇల్లును ఇసుక మీద కట్టుకుంటాడు. జ్ఞానవంతమైన మాట మన జీవితాన్ని, మన నాలుక ఒకవేళ కలిగి ఉంటే మన ఇంటిని, మన గృహాన్ని, మన కుటుంబాన్ని, మన యొక్క పరిచర్యను, మన యొక్క సేవను, మన బ్రతుకును బుద్ధివంతుడి వలె ధైర్యము కలిగి, బుద్ధివంతుడి వలె జ్ఞానము కలిగి రాతి మీద కట్టుకునేవాడిగా ఉంటాం. 6వ వచనం చూడండి, ఏం మాట్లాడుతున్నాడంటే, నీతిమంతుని ఇల్లు గొప్పదననిది. నీతిమంతుని ఇంటిలో ఏముండాలి? జ్ఞానవంతమైన నాలుక ఉండాలి. ధననిధి అంటే ఒక 10 మంది ఉద్యోగాలు చేస్తూ 10 శాలరీలు వచ్చేది ధననిధి కాదు. అలాంటి వారు ఈ భూలోకంలో చాలామంది ఉన్నారు ఒకవేళ. కానీ 10 మంది ఆ సంపాదనతో కూడిన ధనం కంటే సంపాదన కన్నా విలువైనది వారి యొక్క మాట, వారి యొక్క మాట. ఎందుకనంటే ఒకవేళ ధననిధిగా ఉండాలంటే ఈ భూలోకంలో బిల్డింగ్లో, ఈ భూలోకంలో కారులో, ఈ భూలోకంలో కావలసిన వసతులు ఉంటాయి. ఇది ధననిధి అని చెప్పబడలేదు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా ఉండాలంటే జ్ఞానవంతమైన నాలుకగా ఉండాలి. మన ఇంటిలో అన్నీ ఉండి కూడా జ్ఞానవంతమైన నాలుక లేకపోతే అది నీతిమంతుని ఇల్లుగా మార్చబడదు. ఆ కింద వచనం సెలవిస్తూ ఉంది, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం. ఈ భక్తిహీనుడికి కూడా వచ్చుబడి వస్తుందంట, అంటే ధనం వస్తుంది కానీ అది శ్రమలాగా ఉంటుందంట వాడికి.
ఎందుకు? వాని మాటలో స్థిరత్వం లేదు, వాడి చూపులో స్థిరత్వం లేదు, వాని బ్రతుకులో స్థిరత్వం లేదు. నేటి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనము పాటగాళ్ళమైనా, ఆటగాళ్ళమైనా, దేవుని మాటలు బోధించేవారమైనా, సువార్థికులమైన, సేవకులమైన, విశ్వాసమైన, నీ నోరు, నీ నాలుక, నీ పెదవులు ఏం మాట్లాడుతున్నాయి? బుద్ధివంతుని పోలు ఉందా? బుద్ధిహీనతను పోలు ఉందా? భక్తిహీనుడిగా ఉన్నావా? భక్తివంతుడిగా ఉన్నావా అనేది ఈరోజు ప్రభువు మనకి సెలవిస్తూ ఉన్నాడు సామెతల గ్రంథము ద్వారా. చూడండి 7వ వచనం అంటున్నాడు, జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. చూసారా దేవుని బిడ్డలారా, నీ పెదవుల గురించి మాట్లాడుతున్నాడు. పెదవులు అంటే నాలుకకే సంబంధం. నాలుకలో వచ్చిన మాటను బట్టి పెదవు మాట్లాడుతుంది. హృదయములో నింపుకున్న దాన్ని బట్టి నీ పెదవులు మాట్లాడుతాయి. నీ నోరు తెరిచిన దాన్ని బట్టి నీ పెదవులలోకి వస్తుంది. కాబట్టి ఏమంటున్నాడు 7వ వచనంలో అంటే, జ్ఞానవంతమైన పెదవులు తెలివిని వెదజల్లుతున్నాయి. ఒక ఫ్లవర్స్ ఉంటే, ఒక పువ్వులు ఉంటే, ఆ యొక్క స్టేజ్కో లేకపోతే ఆ గృహానికో ఆ తోటకో ఎంత సువాసన వెదజల్లుతుందో, జ్ఞానవంతులు మన గృహాల్లో, మన సంఘాల్లో, మన పరిచర్యలో ఉండాలి. జ్ఞానం అంటే ఏ జ్ఞానం? ఎదటివాడి మీద మోపే రాయి వేసే జ్ఞానము కాదు. ఒకరోజు యేసుప్రభు వారు వాక్యం చెప్తున్న సమయంలో ఒక స్త్రీని తీసుకొచ్చి కొన్ని రాళ్ళు పట్టుకొని అనేక మంది వచ్చి ఆమె మీద అనేకమైన మాటలు చెప్పి ఆమె మీద రాళ్ళు రువ్వు చంపాలనుకున్నారు. కానీ యేసుప్రభు రాయి పట్టుకోలేదు. కానీ ఆయన ఏం మాట్లాడాడు? తన పెదవులనంటే జ్ఞానవంతమైన మాట మాట్లాడాడు. అప్పుడు వెంటనే వాళ్ళు ఆ రాళ్ళన్నీ వదిలిపెట్టి ఎవరికి వారు నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడ కూడా అంతవరకు అనేకమైన మాటలు మోపినట్టు వారు. నేటి మన సంఘాల్లో కూడా కావలసింది ఏంటంటే జ్ఞానవంతమైన పెదవులు, జ్ఞానాధారము చేసుకున్న భక్తి, జ్ఞాన ఆధారమును చేసుకొని చేయవలసిన ఆరాధన, క్రమము, వాక్యము, విశ్వాసము, భక్తి మాటలు గాలికి మాట్లాడినట్లుగా, గాలికి వెదజల్లునట్టుగా ఈ ఉదయకాల సమయం నుండి ఏ విధంగా అయితే ఆ చినుకులు పడుతున్నాయో వేస్ట్గా మన మాటలు మన నాలుక నుండి రానివ్వకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, బుద్ధిహీనుల యొక్క మనసు స్థిరమైనది కాదు. వాడు స్థిరుడు కాదు, ఎక్కడా నిలబడలేడు. వాడి మాటలను బట్టి వాడు స్థిరుడో కాదో మనం చెప్పేయగలుగుతాం. వాని యొక్క మాటలను బట్టి వాడు స్థిరుడో కాదో మనం చెప్పేయగలుగుతాం. ఎందుకంటే వాని నాలుక అలాంటిది. ఆ నాలుక మీద, వాడి మాటల మీద వాడు బేస్ అవ్వలేడు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లితే బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. అటు ఉంటాడు, ఇటు ఉంటాడు, ఎటు గాలేస్తే అటు పోతూ ఉంటాడు. మా దైవజనులు లాజరస్ గారు ఒక మాట అనేవారు, ఏదో 2 పడవల మీద ప్రయాణం చేయొద్దు, ఏదో ఒక పడవ మీదే ప్రయాణం చేయి. సముద్ర మార్గంలో 2 పడవలు పక్క పక్కన వెళితే ఒక పడవ మీద ఒక కాలు, మరొక పడవ మీద మరొక కాలు పెట్టుకోకూడదనేవారు. ఎందుకంటే ఏదో ఒక పడవ మీద ఆడు 2 కాళ్ళు ఉంటే ప్రయాణం సుఖవంతమవుతుంది. ఆ 2 పడవల మీద ఒక కాలు ఒకదాని మీద, ఒక కాలు ఒకదాని మీద అయితే ఆ ప్రయాణంలో ఆ వాహనానికి ఏదైనా ఎదురైనప్పుడు, ఆ మార్గములు సపరేట్ అయినప్పుడు, ఆ 2 వాహనాలు 2 వైపులు వెళ్ళిపోయినప్పుడు వీడి మధ్యలో సముద్రంలో అగాధ జలముల మధ్య పడిపోతాడు. ఎటు నీ స్థిరమైన మనసు ఉందా? నీ నాలుకను బట్టి నీ స్థిరమైన మనసును ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి చూడండి 9వ వచనం, జ్ఞానుల మార్గము, చెప్పండి ఏమన్నాడు? భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించి వానిని ఆయన ప్రేమించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తిహీనుల మార్గం అంట ఎలాగుందంట? దేవునికి హేయముగా ఉన్నది. మన మార్గము భక్తిహీనత, మన నాలుకను బట్టి మన భక్తిహీనత తెలుసుకోగలుగుతాం. చూడండి 11వ వచనంలో ఒక మాట అన్నాడు, చదువుదామా? పాతాళమును, ఆగాధ కూపమును
యెహోవాకు కనబడుచున్నవి, కానీ నరుని హృదయము మరితేటగా ఆయనకు కనబడుచున్నది కదా. చూడండి, ప్రభువు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం నుండి పాతాళము కనబడుతుందట, అగాధ కూపము యెహోవాకు కనబడుచున్నది, కానీ వాటన్నిటికంటే నరుని హృదయము, నీ హృదయము నా హృదయము మరితేటగా దేవునికి కనబడుతుందంట. దేవుని బిడ్డ జాగ్రత్త, క్రైస్తవ బిడ్డగా జీవిస్తున్నట్టు మనము మన హృదయంలో ఏముందో బయట ఒకవేళ మాట మార్చొచ్చేమో, కానీ నీ హృదయంలో ఏముందో ప్రభువుకి తేటగా కనబడుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడుతూ ఉంది. చదువుతారు ఒకసారి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడుతూ ఉంది. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టియు ఏదియు లేదు, మనం ఎవనికి లెక్క చెప్పవలనో ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును ఆయన కన్నునకి ఏది మరుగై ఉండక తేటగా కనబడుతుంది. దానిలో మన హృదయము మన జీవితం కూడా ఉంది. సృష్టికర్త అయినట్టు వాడు ఆయన కన్నులకు ఏది 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 కనబడకుండా ఉండదు. అందులో మన జీవితం కనబడుతుంది, మన హృదయం కూడా తేటగా కనబడుతుంది. అందులో నా హృదయం ఉంది, నీ హృదయం ఉంది. నీ హృదయం ఎలాగుందో తేటగా కనబడుతుందంట ఆయనకి. జాగ్రత్త. అందుకే జ్ఞానవంతుడైనట్టు సొలొమోను తన జీవితంలో రాస్తూ ఉన్నాడు ఈ మాట. చూడండి, 13వ వచనం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చెను, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమనంటే సంతోష హృదయం ఉంటేనంట ముఖము తేటనిస్తుందంట. ఈ ముఖానికి తేటగా రావడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సబ్బులు పెడతాం, లవ్లీలు పెడతాం, ఫాన్స్ రాస్తాం, చాలా వాటిని మనము పెట్టి ఈ ముఖాన్ని తేటపరచడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే వాక్యం సెలవిస్తుంది, అసలు సంతోష హృదయం ఉంటేనంట ఈ ఫాన్స్ అవసరం లేదు, లవ్లీలు అవసరం లేదు, సబ్బులు అవసరం లేదు. చెప్పండి, హృదయానికి సంతోషం ఉంటే ముఖము తేటనిస్తుందంట. ఒకవేళ ఆ హృదయమే సంతోషం లేకపోతే మనోదుఃఖం వల్ల ఏమైపోతుంది? ఆత్మ నలిగిపోతుంది. ఆత్మలో కృంగుదల ఉంటే, ఆత్మలో బాధ ఉంటే, ఆత్మలో కృంగుదల ఉంటే మన ముఖానికి ఎన్ని రాసినా ఆ సంతోషాన్ని ముఖంలో కనపరచలేం. కాబట్టి నీ నాలుకను బట్టి నీ హృదయం సంతోషముగా ఉందా? నీ పెదవులను బట్టి నీ హృదయం సంతోషంగా ఉందా లేదా అనేది మనము సామెతల గ్రంథంలో నేర్చుకోగలుగుతున్నాం. 14వ వచనం. బుద్ధివంతుని మనస్సు జ్ఞానమును వెదుకును, బుద్ధిహీనులు మూఢత్వమును భుజించెదరు. ఏమని రాశాడు? బుద్ధివంతుడైతే తన మనసు కంట ఏం వెతుకుతాడు? జ్ఞానాన్ని వెతుకుతాడు. మనం ధనాన్ని ఎలా వెతుకుతామో, ఆహారాన్ని ఎలా వెతుకుతామో, ఈ లోకములో కావలసిన దాన్ని ఎలాగైతే వెతుకుతామో, వీటన్నిటికంటే శ్రేష్టమైనది ఒక మనిషి జ్ఞానవంతుడిగా ఉండాలంటే, ఒక వ్యక్తి బుద్ధివంతుడిగా ఉండాలనంటే జ్ఞానవంతమైన నాలుక మనిషికి అవసరం. జ్ఞానవంతమైన నాలుక అవసరం. బుద్ధివంతుని మనసట జ్ఞానమును వెతుకుతుందంట. బుద్ధిహీనుడు మూఢత్వం ఎలా అంటే ప్రతిరోజు ఆహారం తిన్నట్లుగా ఆ యొక్క బుద్ధిహీనుడు మూఢత్వాన్ని భుజిస్తాడు. వాడు బ్రతుకు మూఢత్వం, వాడు మనసు మూఢత్వం, వాడు మాట మూఢత్వం, వాడు నడక మూఢత్వం, వాడి జీవితం అంధత్వం. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపించలేడు, కానీ నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటాడు. బుద్ధిహీనుడని ఒప్పుకోడు, నేను బుద్ధివంతునని చెప్పుకుంటాడు. ఈ రాత్రి దేవుని సంగమా,
దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నంటే నీవు బైబిల్ గ్రంథంలో, ఇదే సామెతల గ్రంథంలో రాయబడింది, జ్ఞానవంతురాలు, బుద్ధివంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. బుద్ధివంతుడు తన ఇంటిని కట్టుకుంటాడు, బుద్ధిహీనుడు తన ఇల్లును పెరుక్కుంటాడంట. నీ నాలుక ద్వారా, నీ మాట ద్వారా, నీ పెదవుల ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని పెరుక్కున్న వంటి వాడిగా ఉన్నావా, కట్టుకున్నట్టు వాడిగా ఉన్నావా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి 15వ వచనం, బాధపడు వాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. జీవితంలో, మనిషి జీవితంలో బాధపడుతున్న దినములన్నీ శ్రమకరంలాగా ఉంటాయి. అన్నీ ఉన్నప్పటికి కూడా శ్రమ ఉంటుంది. వాడి జీవితంలో శ్రమే, వాడికి ఇంకెటు వెళ్ళినా శ్రమే. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, సంతోష హృదయం కలిగినట్టు వాడు ఆ కాస్త గింజన్నము తిన్నా సరే, ఆకుకూరల భోజనం తిన్నా సరే వాడికి ఎలా ఉంటుందని అంటే విందు భోజనం లాగే ఉంటుంది. మనకు విందు భోజనం అంటే ఒక బిర్యానీ ఉండాలి, చికెన్ ఉండాలి, మటన్ ఉండాలి, ఐస్ క్రీమ్ ఉండాలి, 2 బూర్లు ఉండాలి, 2 గారెలు ఉండాలి, దాని మీద ప్రత్యేకమైన ఒక కూర ఉండాలి. ఇన్ని కలిపి ఉంటే విందు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, సంతోష హృదయం ఉన్నట్టు వాడికి అన్నీ కలుగున్నా, సమృద్ధిగా ఉన్నా సరే వాడికి సంతోషం లేకపోతే వాడి శ్రమకరమే. వాడు తిన్నది శ్రమకరం, వాడు అనుభవిస్తున్నది శ్రమకరం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం, సంతోష హృదయం ఎవరికైతే ఉంటుందో వాడు ఎక్కడున్నా విందే. ఇక్కడ మనకి కనబడవలసిన విషయం ఏంటంటే, దానియేలును గుర్తు చేసుకోవాలి. దానియేలును బందీగా తీసుకువెళ్తాడు, రాజుల భోజనం పెడతాడు. రాజుల భోజనం అంటే మీకు తెలిసిపోతుంది. రాజుల భోజనం అంటే ఎలాగుంటుందో, 4 రకాలైన మాంసాహారం ఉంటుంది. అన్ని మాంసాహారాలు కలిగినట్టు భోజనం దానియేలుకి తీసుకొస్తే, ఆ భోజనం నాకు వద్దండి, మరేం తింటావు అంటే శాకాహారం తింటాను. శాకాహారంలో విందుంది అనుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, దేవుని యొక్క ఇదే మాటను మనం సంబోధించుకొని 17వ వచనంలో కూడా ఈ మాటను మనం చదువుకోవచ్చు. పగవాని ఇంట క్రొవ్వుని ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు. మన పగవాడు పిలిచి మంచి మటన్ కర్రీతో భోజనం పెట్టి, చికెన్ కర్రీతో భోజనం పెట్టి అక్కడ తినట కంటేనంట, ప్రేమ గలవాని ఇంట ఆకుకూరల భోజనం తినుట మేలు. దేవుని సంగమా, సామెతల్లో చాలా మంచి మాటలను రాస్తూ ఉన్నాడు. చూడండి 18వ వచనం, కోపోద్రేకియు గలవాడు కలహములను రేపును, దీర్ఘశాంతుడు వివాదములను అణిచివేయును. కోపోద్రేకంట కలహాలు రేపుతాడు, కోపం వాడికి. చాలామంది చూడండి, తినమన్నా కోపమే, పడుకోమన్నా కోపమే, వెళ్ళమన్నా కోపమే, నించోమన్నా కోపమే, కూర్చోమన్నా కోపమే, ప్రతిదాని కోపం. ఈ కోపం గలవాడంటే ఏం చేస్తాడు రా బాబు అంటే కలహాలు రేపుతాడు. కలహాలు రేపడమే వారి పని. ఇంకా దేవుని సంగమా పరిశీలించాలి. కలహము పుట్టించువాడు, కలహము రేపించుట వాని దుష్టుని యొక్క పని. కలహము రేపుట దుష్టుని యొక్క పని. మాటకు మాట సమాధానం ఇవ్వడమో, లేకపోతే మాటకు మాట మనం చెప్పడమో అది మన జ్ఞానం అనుకుంటాం. చాలా సందర్భాల్లో చాలామంది చూడండి, నేను అసలు మాట పడను అని పాట పాడుతుంటారు. నేను మాట పడేదాన్ని కాదు, నేను అలా మాట పడేదాన్ని కాదు, నేను మచ్చలేని దాన్ని, నేను అది లేని దాన్ని, నేను ఇది లేనోన్ని అని చాలా అంటే మాటకు మాట సమాధానం చెప్పడమో, పనికి ప్రక్రియ చేయడం అది పెద్ద విషయమేం కాదు. ఆ మాట పడినా, ఆ మాట విన్నా
మౌనంగా వెళ్ళిపోతున్నామంటే దాని వెనక వెళ్ళిపోతున్నట్టు వాడికి ఏవో కొన్ని బాధ్యతలు ఉంటాయి. ప్రతి మాటకు కలహం రేపకుండగా, ప్రతి మాటకు గొడవ తెచ్చుకోకుండా మౌనంగా వెళ్ళిపోతున్నాడంటే దానికి అర్థం ఏంటి అనంటే, దానికి అర్థం ఏంటనంటే ఆ మాట విని కలహం రేపకుండా ఉన్నాడు అనంటే దాని బాధ్యత ఉంది, ఏదో బాధ్యత ఉంది. మాట అనేది అంతసేపు ఏదో ఒక పని ఉంది, ఏదో బాధ్యత ఉంది. ఆ బాధ్యత కలిగినట్టు వాడు ఊరకనే మాట్లాడడం. మీలో మనలో ఎవరైనా సరే వాక్యం అంటే లాజరు అలాగైపోయాడు, మార్త ఎలాగైపోయింది, యేసుప్రభు కళ్ళు ఇచ్చాడు, ఇవన్నీ ఇది కూడా వాక్యమే. కానీ కొన్ని గ్రంథాల్లో కొన్ని పాఠాల్లో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే మన యొక్క మాటను బట్టి, మన జీవితాన్ని బట్టి, మన కళ్ళును బట్టి, మన నాలుకను బట్టి కూడా దేవుడు నీ జీవితాన్ని, నీ లైఫ్ స్టైల్ని మార్చడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, చర్చిలో బాగా పాటలు పాడుతుందంట ఒక సహోదరి, చాలా మంచి పాటలు పాడుతుందంట. అయితే తన భర్త ఆ రోజు ఎక్కడికో ప్రయాణం అయ్యాడంట, చర్చికి వెళ్ళడానికి అవ్వలేదు ఆ పునరుత్థాన సమయంలో. వెళ్ళడానికి అవ్వకపోతే ఈలోపు ఆయన ఎక్కడికో ప్రయాణం అయ్యి చర్చి విడిచిపెట్టే టయానికి ఇంటికి వచ్చేసాడు. ఈలోపు వారు భార్యాభర్తలు ఇరువురు మధ్య ఒక 5-10 సంవత్సరాలు మధ్యలో ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు పరిగెట్టుకుంటూ తన ఇంటికి వచ్చేసాడు. ఈమెమో చర్చిలో క్వైర్ లీడర్గా, చర్చిలో క్వైర్గా పనిచేస్తుంటుంది, పాటలు పాడుతూ ఉంటుంది ఈ సహోదరి. అయితే పాస్టర్ గారు వాక్యం విన్న తర్వాత ఆ అబ్బాయి చాలా సంతోషపడి ఆ నాన్నగారితో చెప్పాడంట, నాన్న ఈరోజు నువ్వు చర్చికి రాలేదు కానీ పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారు నాన్న అన్నాడంట. అంటే ఏం చెప్పారు నాన్న అని అంటే, ఏమీ లేదు నాన్న, ఆ పాస్టర్ గారు ఏంటనంటే మంచి వాక్యం చెప్పారు, 2వ రాకడ గురించి చెప్పారు అని చెప్పారంట. ఆ 2వ రాకడ గురించి చెప్పారు అని అంటే, ఆ 2వ రాకడ అంటే నాన్న ఎలాగుంటుంది, చాలా గందరగోళంగా చెప్పారు పాస్టర్ గారు, నాకేం అర్థం అవ్వలేదు, కానీ 2వ రాకడ అంటే ఎలాగుంటుంది నాన్న అని అంటే, అప్పుడు తన తండ్రి అన్నాడంట, ఏమీ లేదురా, మీ అమ్మ చర్చి నుండి ఇంటికి వచ్చేసింది అనుకో, మనకి 2వ రాకడ స్టార్ట్ అయిపోయినట్టేనరా అని అందంట. అంటే దానికి అర్థం ఏంటి, ఆమె చర్చిలో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆమె ఆ చర్చిలో పాటలు పాడేసి ఇంటికి రాగానే 2వ రాకడ స్టార్ట్ అయిపోతాడు. గిన్నెలు ఇసిరేద్ది, ముంతలు ఇసిరేద్ది, తెపాలు ఇసిరేద్ది, దాని మెచ్చరాకు దీని మెచ్చరాకు, అంటే పాట పాడినంటే ఈ వ్యక్తే. కాబట్టి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలాంటి కోపోద్రేకము కలిగి కలహాలు రేపుతూ చిచ్చులు పెట్టేవారు. ఒక జటను ఎలాగైతే ఒక 3 పాయల తాడులాగా అల్లుతారో ఈ మాటలన్నీ కూడా 3 పాయల తాడులాగా ఒక జటలాగా అల్లుతుంటారు. ఒక మాటకు ఒక మాట, ఒక మాటకు ఒక మాట. అల్లుకోవడంలో పెద్ద విషయమేమి లేదు, కానీ అల్లుకోకుండా ఉన్నామంటే దానికి అర్థం ఏంటంటే ఏదో బాధ్యత ఉంది. బాధ్యత ఉన్నవాడు తక్కువ మాట్లాడతాడు, బాధ్యత లేనివాడే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. జాగ్రత్త, ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండోది, దీర్ఘశాంతుడు వివాదాలను అణిచేస్తాడు. ఎందుకురా వివాదం, ఎందుకు గొడవ, ఎందుకు మౌనంగా ఉండొచ్చు కదా అని ఆ వివాదాన్ని అణిచేస్తున్నాడంటే వాడు భయపడి కాదు, ఏదో బాధ్యత ఉందని గుర్తెరగాలి మనం. రండి నెక్స్ట్ 19వ వచనం. సోమరి మార్గము ముళ్ళ కంచె. చెప్పండి, సోమరి మార్గం ఎలాగుంటుందంట, ముళ్ళ కంచె. యథార్థవంతులు త్రోవ రాజమార్గం. సోమరి మార్గం అంట ముళ్ళ కంచిలాగా ఉంటుందంట. ఎటెళ్ళా ముళ్ళే, ఎటెళ్ళా బాధలే. కానీ రాజమార్గం ముందు చూసారా, ఒకవేళ వస్త్రాలు సరిగా ఉండకపోవచ్చు, ఇల్లు సరిగా ఉండకపోవచ్చు, వాహనాలు సరిగా ఉండకపోవచ్చు, కానీ ఆయన వెట్టెళ్ళ నెమ్మదిగా ఉంటుందంట. 20వ వచనం. సమయం అవుతుంది కాబట్టి కొన్ని మాటలు చెప్పి మనం ముగించుకుందాం. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించెను. వాక్యం సెలవిస్తుందండి, మనము జ్ఞానము గల మాట్లాడితే మన తండ్రి సంతోషపడతాడంట. వాక్యం సెలవిస్తుంది, జ్ఞానము లేని కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టలేడు. బుద్ధిహీనుడు తన తల్లిని సంతోషపెట్టలేడు.
జాగ్రత్త ఈ దినాన్ని. అది ఆత్మీయ తండ్రి అయినా, భౌతికమైన తండ్రి అయినా, సంఘములో అయినా, సంఘము వెలుపుటి వారైనా. 21వ వచనం, బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరమే. బుద్ధిహీనుడి కంట చూడండి, ఒక్కొక్కసారి రోడ్డు మీద అడ్డంగా ఉండిపోతాయి ఆ బర్రెలు, గేదెలు. ఎంత ఆరును కొట్టినా సరే అవి లగవు. ఈ మూఢుడు కూడా అంతే. వాడు ఏమనుకుంటాడంటే వాని యొక్క మూఢత్వమే బలం అనుకుంటాడు. ఆ మూఢత్వమే సంతోషం అనుకుంటాడు. ఆ మూఢత్వమైన మాటలే నా విజయం అనుకుంటాడు. లేదు లేదు, వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, బుద్ధి లేనివాడు మూఢత సంతోషకరముగా ఉంటుంది, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడు. చెప్పండి, ఎలా ప్రవర్తిస్తాడంట? చక్కగా. మన ప్రవర్తన రాయబడింది, మనం నాలుకను బట్టే మన ప్రవర్తన ఉంటుంది. మన నాలుకను బట్టే ప్రవర్తన ఉంటుంది. చూడండి 23వ వచనం, సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనోహరం అంటే డ్రెస్సుల్లో వేసుకునేదో, చెప్పులో, లేకపోతే సూట్లో, బూట్లో కాదు. సమయోచితమైన మాట చాలా సంతోషాన్ని ఇస్తుందంట. ఒక్కొక్కడు ఒక్కొక్క విషయం మాట్లాడితే ఆయన ఇంకో మాట మాట్లాడుతుంటాడు. కొంతమంది మాటలు ఎలాగుంటాయంటే, ఇద్దరు చెవిటోళ్ళు కలిపి మాట్లాడుకుంటే అలాగే ఉంటాయంట. ఇద్దరు చెవిటోలే. ఏరా నీకు చెవులు వినబడవా అని అడిగాడట ఒక చెవిటోడు మరొక చెవిటోడిని. అడిగితే ఆడంటున్నాడంట, నువ్వు చెప్పింది నిజమే కానీ నాకేం అర్థం అవ్వలేదు కానీ నువ్వు చెవిటోడు అని ఒక చెవిటోడు మరొక చెవిటోడు అంటున్నాడంట. ఆడికి చెవులు వినపడవు, వీడికి చెవులు వినపడవు. అంటే వీరిద్దరూ మూడులే. మూడు మాట్లాడుకుంటే సమయోచితమైన మాట ఎక్కడ ఉంటుంది? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఇటు రీతిగా ఉంది. చూడండి 30వ వచనం చివరి మాట మనం చదువుకొని 28వ వచనం, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించెను. నీతిమంతుని నోరంట యుక్తముగా ప్రత్యుత్తరం ఇస్తుందంట. మాట ఇచ్చిట్లో జ్ఞానవంతంగా ఉంటుందంట. పొగరగా, ధీటుగా ఎలా ఉండదు. కానీ భక్తిహీను యొక్క నోరంట చెడ్డ మాటలు పలుకుతుందంట. ఆ సమాధానమే సరిగా ఉండదంట. 29వ వచనం, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. ఎవరికి దూరస్తుడు? భక్తిహీనత, నరాలహీనత కాదు, బలహీనత కాదు. ఒకవేళ నరాల బలహీనతో ఏదైనా బలహీనతలుంటే అవి పర్వాలేదంట. కానీ భక్తిహీనుడీడు. చెప్పండి, ఎవడీడు? భక్తిహీనుడు. ఆదివారం పూట భక్తి ఏమో పెరిగిపోద్ది, బీపీ పెరిగిపోయినట్టు, షుగర్ పెరిగిపోయినట్టు. మిగతా రోజుల్లో మాత్రం లో బీపీ లాగా అయిపోతుంటుంది. వీడికి చర్చిలో ఉన్నప్పుడు బీపీ పెరిగిపోయినట్టు భక్తి పెరిగిపోద్ది. నువ్వు ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీతో నేను అడుగుతాను ఏసయ్యా, ఎవరినైనా వదిలేస్తాను ఏసయ్యా అని పాడుతాడు ఇటు చర్చిలో ఉన్నప్పుడు. చర్చి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు ఏసయ్యా, నేను ఆ నరకాలా ఏసయ్యా, అన్న తన్నాలా ఏసయ్యా, అన్ను పట్టుకొని కుదిపేస్తాను ఏసయ్యా అని పాడుతాడు ఇటు మిగతా రోజుల్లో. ఇది బీపీ లో ఉండేటప్పుడు ఎలాగైతే ఇడు భక్తిహీనుడు. ఈ భక్తిహీనుడికి ఏమని రాస్తున్నాడంటే, భక్తిహీనులకు యెహోవా దూరముగా, దేవుడు దూరంగా ఉంటాడు నాయన. భక్తిహీనులకు దేవుడు దూరంగా ఉంటాడు. అది ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలి. చెప్పండి, నీతిమంతుల ప్రార్థన ఆయనకు అంగీకారం. ఎవరి ప్రార్థన అయినా ఆలకిస్తాడు. కాకపోతే నీవు నీతిమంతుడు అని అనుకోకూడదు. చాలామంది అలాగంట, మేము ప్రార్థన చేసామండి పాస్టర్ గారండి, మీ మీటింగుల కొరకు మేము ప్రార్థన చేసామండి, వర్షం ఆగిపోయిందండి, అసలు నేను మోకాలు వేసి ప్రార్థన చేశాను. వీళ్ళు మోకాలు వేయలేనోడు కూడా మోకాలు వేసి ప్రార్థన చేశాడట. అందుకే మోకాలు వేసి ప్రార్థన చేస్తే మీ మీటింగులు వర్షం పడకుండా భలే జరిగాయి పాస్టర్ గారు అన్నాడు.
ఓకే, నిజమే, ప్రార్థించడం నిజమే, కానీ నువ్వు నీతిపరుడు అనుకోకూడదు. కానీ ఒకవేళ భక్తి జీవితంలో ఒకవేళ నువ్వు నీతిమంతుడుగా ఉండగలిగితే, నీతిమంతుల క్రియలో నీ నాలుకైనా, నీ చూపైనా, నీ హృదయమైనా, నీ నడవడికైనా, నీ ప్రవర్తన అయినా, నీ మాట అయినా ఏదో ఒక క్రియ ఉంటే, ఏదో ఒక ప్రక్రియ ఉంటే నువ్వు అదృష్టవంతుడివే, నువ్వు భక్తి గలవాడివే, నువ్వు బలవంతుడివే. కానీ భక్తిహీనుడివై ఉండి నువ్వేం చేస్తూ ఉంటావనంటే, చెప్పండి, ఆ భక్తిహీనుడివై ఉండి నీవు దేవునికి దూరంగా ఉంటూ అయ్యా మేము ప్రార్థన చేసామంటే మీ ప్రార్థన దేవుడు అంగీకరించేవాడు కాదు. 30వ వచనం, కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చెను. ఏంటంట? కన్నుల ప్రకాశము చూచుట. ఏదైనా మనం చూసే దృశ్యాలు కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఎలా బీచ్కి వెళ్తే చాలామంది మన విశాఖపట్నంలో లేనంటి వాళ్ళు ఈ విజయవాడ ప్రాంతం నుండి, హైదరాబాదు పట్టణం నుండి వాళ్ళకి బీచ్ ఉండదు. ఈ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఒకవేళ విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి బీచ్ ఉండదు. కాబట్టి వాళ్ళు మన విశాఖపట్నం వచ్చి బీచ్ చూసారంటే వారి కన్నులు చూడగానే వారి హృదయం అంతా సంతోషపడిపోద్ది. అయ్యో మా విజయవాడలో లేదు ఎలాంటి బీచ్, మా హైదరాబాద్లో లేదు ఎలాంటి బీచ్ అని అనుకుంటారు వీళ్ళు. కన్నులతో చూసేదాన్ని ప్రకాశించు వారి హృదయం సంతోషంగా ఉంటుందంట. మంచి సమాచారం, కొంతమంది మంచి సమాచారం అందించరండి. అక్కడ విన్నది వేరు. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో యేసు ప్రభు పుట్టినప్పుడు ఈ డిసెంబర్ నెలంతా ఒక దూతను మనము జ్ఞాపం చేసుకుంటాం. ఏ దూత? ఆమె గబ్రియేల్. చెప్పండి, ఏ దూత? గబ్రియేల్. ఈ గబ్రియేల్ దూతను మనం జ్ఞాపం చేసుకుంటాం. ఈ గబ్రియేల్ దూత ఆకాశంలో ఏదైతే జరిగిందో, అక్కడ ఏ వర్తమానమైతే విన్నదో, దూత లక్షణం ఏంటనంటే అక్కడ విన్న మాటని ఇక్కడికి వచ్చి చెప్పడమే. అది దూత యొక్క లక్షణం. అక్కడ ఒక మాట చెప్తే ఇక్కడ ఇంకో 2 మాటలు తగిలించి చెప్పకూడదు. మనకున్న లక్షణం ఏంటంటే అక్కడ ఏదో ఒక మాట వింటాం, దానికి 2 తగిలించి చెప్తాం మనం. దూత అంటే దానికి అర్థం ఏంటంటే సంతోషకరమైన మాట, మంచి మాట, ఎముకలకు ఏమిస్తుందంటే పుష్టినిస్తుందంట. 33వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం ఈ మాటలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనత ముందు వినయముండెను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము. ఈ భూలోకములో మానవులకి జ్ఞానము లేక 15 సంవత్సరాల అమ్మాయి తల్లిని చంపమని అజ్ఞానంతో తన ప్రియుడికి సమాచారం అందజేస్తే, తన ప్రియుడు వచ్చి 17 ఏళ్ళ అబ్బాయి వచ్చి ఒక ఆమెను కన్న తల్లిను చంపేశాడు. అది అజ్ఞానం. తల్లిదండ్రులను చంపుకుంటున్నారు, బిడ్డలను చంపుకుంటున్నారు, అన్నదమ్ములను చంపుకుంటున్నారు. ఏంటి అనంటే అజ్ఞానంతో కూడిన పని. జ్ఞానము లేని నాలుక కలహాలను రేపిస్తుంది. బుద్ధి లేని జీవితాలు పగలను రచ్చగొడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమనంటే 33వ వచనంలో ఏమనంటే జ్ఞానాభ్యాసముకు సాధన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఆ జ్ఞానాభ్యాసము చేసుకుంటేనంట ఏముంది మన ముందు అనంటే ఘనత, వినయము. క్రైస్తవుడికి కావలసింది వినయం అండి. వినయము గల మాటలు, వినయము గల మాటలు. ఈరోజు నీ నాలుక ఒకవేళ నీ ముఖానికి ఒక రూపం ఉందేమో, నీ బ్రతుకు ఒక రూపం ఉందేమో, నీ జీవితానికి ఒక రూపం ఉందేమో, నీ నడవడికి ఒక రూపం ఉందేమో. మరి నీ నాలుక యొక్క రూపం ఎలా ఉంది? ఒకసారి నీకు నీవుగా, నాకు నేనుగా ఆలోచించాలి. నీ నాలుక నుండి వచ్చే మాటలు ఎలాగున్నాయి?
ఆ విన్నది విన్నట్టు మరిచిపోకూడదు. విన్నది రాతి నేల మీద పడినట్లుగా ఉంటే ఎంతమంది వచ్చి ప్రసంగం చేసినా అది వ్యర్థమే. ప్రపంచంలో నువ్వు పుట్టిన కాడి నుంచి చచ్చినంత వరకు, పుట్టింది మొదలుకొని చచ్చినంత వరకు ఎలాంటి ప్రసంగికులు వచ్చి నీ ముందు బోధ చేసినా అది రాతి నేల మీద పడితే అది ఎప్పటికీ పంట రాదు. అది ముళ్ళ కంచిలో పడితే ఆ మొలక ఎప్పటికీ ఆ విత్తనం ఎప్పటికీ కూడా ఆ ముళ్ళ కంచి అణిచేస్తూ ఉంటుంది. అదేదో త్రోవ పక్కన పడిపోయినట్టు పడిపోతే పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయి వాటిని. దేవుని మాటలు ఒక విత్తనం లాంటిది. ఓ సంగమా, దేవుని మాటలు విత్తనం లాంటిది. జాగ్రత్త. ఈరోజు నీ నాలుకను సరిచేసుకునే వాక్యము దేవుడు ఈ దినాన్ని నీకు నాకు ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడిచ్చిన ఆ మాటను, దేవుడిచ్చిన ఆ జ్ఞానాన్ని, దేవుడిచ్చిన ఆ మాటను నీవు నిరార్థకం చేసుకొని నువ్వు సరి చేసుకోకపోతే మన బ్రతుకులో చాలా పరిస్థితులు మనము చూడవలసి వస్తుంది. కాబట్టి అట్టి మాటలు కలిగి దేవుడు మనకు అనుగ్రహించిన మాటలను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. కృపగల దేవా, దయగల తండ్రి, విన్న వాక్యాన్ని మీరు బలపరచుము. మా హృదయాల్లో సంధ్య చేసుకొని నేను స్తుతించి ఆరాధించుకునే కృపను మాకు అనుగ్రహించమని, ఇగో ప్రభా, సంఘము వెలుపటి వారికి, యూట్యూబ్ ఛానల్ వారికి నీ కృపను అనుగ్రహించమని, నీ కృపతో నింపమని, మా హృదయాల్లో అవి నెమరు వేసుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని